బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రూట్ మార్చారా? శాసన మండలిలో ఆమె సొంత పార్టీ లీడర్లకే షాక్ ఇచ్చారా? కులగణన విషయంలో కేసీఆర్ ఆదేశాలను కూడా కవిత పక్కన పెట్టేశారా? గులాబీ పార్టీ నేతలపై ఆమె తీవ్ర అసంతృప్తితో ఉన్నారా? భవిష్యత్తులో ఆమె తన సొంత లైన్లోనే వెళ్లాలనే ఆలోచనతో ఉన్నారా? కాంగ్రెస్ సర్కార్ చేపట్టిన కులగణన సర్వే ప్రతిపక్ష బీఆర్ఎస్ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కులగణనపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత యూటర్న్ తీసుకున్నట్టు తెలుస్తోంది. కులగణన సర్వే నివేదికను కాంగ్రెస్ సర్కార్ అసెంబ్లీలో చర్చకు పెట్టింది. ఈ సందర్భంగా మండలిలో బీఆర్ఎస్ పార్టీలో చోటు చేసుకున్న పరిణామాలు గులాబీ పార్టీలో సరికొత్త చర్చకు కారణమయ్యాయి. కులగణన సర్వేలో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ జనాభాను తగ్గించి చూపించిందని, దీనికి నిరసనగా తామంతా వాకౌట్ చేస్తున్నామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు శాసన మండలి నుంచి వాకౌట్ చేశారు. అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు వాకౌట్ చేసిన కవిత మాత్రం తాను వాకౌట్ చేయకుండా సభలోనే ఉండిపోవడం చర్చనీయాంశంగా మారింది. అంతకుముందు కులగణనపై బీసీ సంఘాలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను భేటీ కావాలని గులాబీ బాస్ కేసీఆర్ ఆదేశించారట. కులగణనపై బీసీ సంఘాల లీడర్ల నుంచి అభిప్రాయాలు తీసుకొని ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేయాలని చెప్పారట. ఇందుకోసం కేటీఆర్ రెడీ అవుతుండగానే ఈ విషయం తెలుసుకున్న కవిత కేటీఆర్ కంటే ముందుగానే తన నివాసంలో బీసీ సంఘాల లీడర్లతో సమావేశమయ్యారట. అయితే కవిత బీసీ సంఘాల నేతలతో సమావేశం కావడంపై కేటీఆర్ సీరియస్ అయినట్టు తెలిసింది. కవిత ఎందుకిలా చేస్తున్నారని తెలుసుకునే పనిలో పార్టీ పెద్దలు ఉన్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి కొద్ది రోజులుగా కవిత తీరుపై గులాబీ లీడర్లు తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్టు సమాచారం. కవిత ఓవైపు పార్టీ కార్యక్రమాలకు హాజరవుతూనే బీసీ సంఘాలు ఇతర పక్షాలను కలుపుకుపోయే పనిలో ఉన్నారు. కొన్నిసార్లు పార్టీ నేతలు కలవని నేతల్ని కూడా కవిత కలుపుకుపోతున్నారు. తాజాగా శాసనమండలిలో పార్టీ నేతలంతా వాకౌట్ చేసి బయటకు వెళ్లిపోయిన కవిత వెళ్లకపోవడంతో సొంత పార్టీకే ఆమె మరోసారి షాక్ ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది. అయితే కవిత బీఆర్ఎస్ వైఖరి పట్ల అసంతృప్తితోనే ఉన్నారనే టాక్ సైతం వినిపిస్తోంది. అందుకే భవిష్యత్తులో ఆమె తన సొంత లైన్లోనే వెళ్లాలనే ఆలోచనతో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీలో కవిత నెంబర్ 2 పొజిషన్ తీసుకునేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పట్లో గులాబీ బాస్ బయటకు వచ్చే సూచనలు లేకపోవడంతో నెంబర్ 2 స్థానాన్ని తాను పోషించేందుకు కవిత సిద్ధమయ్యారని టాక్ వినిపిస్తోంది. అందుకే అన్న కేటీఆర్కు పోటీగా సభలు సమావేశాలతో జనంలో ఉండే ప్రయత్నం చేస్తున్నారని సమాచారం. మొత్తంగా కవిత తీరు బీఆర్ఎస్ పార్టీలో అనేక అనుమానాలకు తావిస్తోందని సొంత పార్టీలోనే చర్చ జరుగుతోందట. మరోవైపు త్వరలోనే కల్వకుంట్ల కవిత మరిన్ని సంచలనాలు నమోదు చేసేందుకు రెడీ అవుతున్నారని అనుచరులు చెబుతున్నారు.